హలో హలో హాయ్ యూట్యూబ్ పీపుల్, వెల్కమ్ టు ద సాయి హిమ వరల్డ్ ఛానల్. మీకు అందరికీ హర్రర్ స్టోరీస్, రొమాంటిక్ స్టోరీస్, మంచి కథలు, నవలలు, అలాగే లవ్ స్టోరీస్, రొమాంటిక్ స్టోరీస్ మీకు వినాలనుకుంటున్నారా? మీరు ఫస్ట్ టైం నా ప్రొఫైల్ని విజిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ లైక్, షేర్, ఎవరికి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నేను చాలా కష్టపడుతున్నానండి. స్టోరీ పేరు లవ్ బర్డ్స్, ప్రేమికుల కథ. అక్కడ ఉండటం ఏంటి? నువ్వు రాసుకున్న అక్షరాలు ఉన్నాయి అని గట్టిగా ఒక్కటి నెత్తి మీద కొడుతుంది ప్రణాళికి వాళ్ళ తల్లి అయిన రమాగారు. వాళ్ళ అమ్మ కొట్టిన దెబ్బకు ప్రణాళి కళ్ళు బైర్లు కమ్ముతాయి. గుండ్రంగా లోపల కళ్ళు గుడ్లు తిరిగి అలానే నేలను చూస్తోంది. స్కిప్ చేయకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, స్కిప్ చేయకండి. మంచి లవ్ స్టోరీని మిస్ అవుతారు, పూర్తిగా వినండి. వాళ్ళ అమ్మ కొట్టిన దెబ్బకి కళ్ళు అలానే గుండ్రంగా తిరుగుతున్నాయి. ప్రణాళి తల పైకెత్తి, ఎందుకు నన్ను కొట్టావు అని ఏడుస్తూ వాళ్ళ అమ్మతో బాధగా అడుగుతుంది. రమాగారిని ప్రణాళి అడుగుతుంది. అర్థమైంది కదండి? స్కిప్ చేయకండి, మంచి లవ్ స్టోరీని మిస్ అవుతారు. రమ, మరి కొట్టాలా, నరకాలా, చంపాలా? ఆ పేరు ఇంకొకసారి నీ నోటి నుంచి వచ్చిందంటే నాలుక మీద వాత పెడతాను, అర్థమైందా అంటూ తెలంగాణ శకుంతల గారు నువ్వు నేను సినిమాలో అనిత గారిని బెదిరించినట్టుగా బెదిరిస్తుంది. ప్రణాళి ఏడుస్తూ అర్థమైందమ్మా అంటుంది. అప్పుడు రమాగారు ఏమర్థమైంది, ఇంకోసారి చెప్పు అని అడుగుతుంది బెదిరిస్తూ. అప్పుడు మన హీరోయిన్ ప్రణాళి అదేమిటంటే హవ్వ, నా నోటి నుంచి నేను ఆ పేరు కూడా పలకకూడదు అన్నావుగా, మరి నేను ఆ పేరుని ఎలా చెప్పాలి? అందుకే నేను పలకను అని గట్టిగా నోటి మీద రెండు చేతులు అదిమి పట్టుకొని కళ్ళు మూసుకొని మరీ తన రెండు కళ్ళల్లోంచి జాలువారుతున్న కన్నీళ్లతో అలా ఏడుస్తూ ఉంటుంది మన హీరోయిన్ ప్రణాళి. అప్పుడు రమాగారు, నీలో ఈ భయం ఇలానే ఉండాలి. ఇంకోసారి వాడి పేరు పలికిన, వాడి గురించి కలవరించిన, తలవరించిన, ఆఖరికి పేరు నీ నోటి నుంచి వచ్చినా, నీ కలలోకి వచ్చినా కూడా కల రాకుండా ఉండడానికి నీకు నిద్ర లేకుండా చేస్తాను, అసలు నిద్ర కూడా పోనివ్వను, ఖబర్దార్ అంటూ తన తల్లి ప్రణాళిని బెదిరిస్తుంది. అలా తన తల్లి బెదిరించగానే, వద్దులేమ్మా, నువ్వంత వైల్డ్ అవ్వకు, నేను కూల్ అవుతాను, కూల్ బేబీ, కూల్ కూల్ మదర్, కూల్, సరేనా? నువ్వు మా అమ్మలా ఉండు, నీలా ఉండు, అంతేకాని బ్రహ్మరాక్షసిలా మారకు అని కూల్ చేస్తుంది. వాళ్ళ అమ్మ అలా నోటికి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే కూల్ అయిపోయి ఏడవటం ఆపివేస్తుంది మన హీరోయిన్ ప్రణాళి. అలా కాసేపటికి, స్కిప్ చేయకండి, ప్రణాళి అలా తినేసి బుద్ధిగా రెడీ అవ్వగానే తన ఇంటి పక్కనే ఉన్న పూర్ణ ప్రణాళి ఇంటికి వస్తుంది. ఇద్దరు బుక్స్ పట్టుకొని ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ అలా రోడ్డు మీదకు వచ్చి ఆటో కోసం ఎదురు చూస్తున్నారు. స్కిప్ చేయకండి ప్లీజ్ ప్లీజ్. 5 నిమిషముల తర్వాత ఆటో రాగానే ఇద్దరు ఆటోలో కూర్చొని శ్రీకాకుళంలో ఉన్న కంప్యూటర్ క్లాస్ దగ్గరికి వస్తున్నారు. అదిగో వస్తున్నది. ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు? స్టోరీ వస్తుందండోయ్, స్కిప్ చేయకండోయ్. ఇద్దరు అలా ఆటోలో ప్రయాణిస్తూ అటు ఇటు చూస్తూ వెళ్తున్నారు పూర్ణ ప్రణాళి. ఆటో ప్రయాణం. ఇద్దరు మొదటిసారి తల్లిదండ్రులను వదిలి వీళ్ళు మాత్రమే కంప్యూటర్ చదువు కోసం ఇలా మొట్టమొదటిసారి సిటీకి రావడం. మొదటిసారి కావున ఇద్దరు ఎంతో ఆనందంగా, మనం ఎప్పుడూ ఇలా రాలేదు కదా అని ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఆటో అలా వెళుతూ ఉంటే వాళ్ళు కూడా ఆటోలో అలా జోరుగా హుషారుగా షికారు పోదమా అన్నట్టుగా ప్రయాణిస్తున్నారు. 30 నిమిషముల తర్వాత ఆ ఆటో వ్యక్తి ఇద్దరిని వాళ్ళు చదువుకొని కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఇద్దరు ఆటోలోంచి అలా దిగి
వస్తుందండి వయ్యారి అన్నట్టుగా హంసగా నడుచుకుంటూ అలా లోపలికి కంప్యూటర్ క్లాస్ ఇన్స్టిట్యూట్ లోపలికి ఎదురు పడతారు ఇద్దరు. ఈరోజు మనం కాస్త ఇంగ్లీష్ ఎలాగో నేర్చుకోవాలి. ఆ మ్యామ్తో మనకు అర్థం అవ్వకపోయినా కొద్దిగా తెలుగులో చెప్పమని రిక్వెస్ట్ చేసి బ్రతిమాలి కాళ్ళు పట్టుకొనైనా మరి అడిగి మరి నేర్పించుకోవాలి అని ప్రణాళి పూర్ణకు చెబుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఇద్దరు తల తిరిగారు. స్కిప్ చేయకండి.